హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్త్ అఫీషియల్. ప్రివ్యూ ఇస్తారు నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సాంగ్తో కూడా మా ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లో ఇవ్వడండి. ఉడన్ ఎన్నువర్ వస్తున్న అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ వేసుకుని ఆటోమేషన్ ఓపెన్ చేయండి. అలా వస్తుంటారు గైస్, ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ వేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఆర్డర్ క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇలా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటో లేయర్ ఉంది కదా, ఫోటో లేయర్ క్లిక్ చేసి రీప్లేస్ చేసుకున్నాను అన్ని ఫోటో లేయర్స్ అని. ఇక్కడ ప్లస్ సైన్ చేసి వెళ్ళగలి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ నేను ఫోటో యాడ్ చేస్తున్నాను. సారీ, ఇక్కడ ఫోటోలు నేను క్లిక్ చేయండి. ఇక్కడ కలర్ అండ్ ఫిల్ యూజ్ చేసి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకుని ఇలా ఇలా వస్తుంది. ఇలా ఇలా వస్తుంది. యాడ్ చేసుకుని మళ్ళీ ఇక్కడ గ్రూప్ ఉంది కదా, గ్రూప్ క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ అని క్లిక్ చేయండి. ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఇలా వాళ్ళు యాడ్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ లేయర్ ఉంది కదా, ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన ఫాంట్ యాడ్ చేసుకోండి. ఏదైనా ఫాంట్ యాడ్ చేసుకొని ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. సో మళ్ళీ ఇక్కడ గ్రూప్ 2 క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా ఫోటో లైన్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ మూవ్ ఆన్ ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి రొటేట్ సింబల్ క్లిక్ చేసి ఇలా రొటేట్ చేసుకోండి. ఫోటో లేయర్ని 90 degrees రొటేట్ చేసుకొని ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకొని 2 లేయర్స్ ఇట్లా పేజ్ మీద కనిపించకుండా ఇట్లా కింద పెట్టేసుకోండి. సెట్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు ఇలా వస్తుంది. ఇలా సేవ్ ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటో లేయర్ ఉంది, క్లిక్ చేయండి. కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫోటోని రీప్లేస్ చేసుకోండి. ఏదైనా ఇలా రీప్లేస్ చేస్తే సెట్ అయిపోతుంది. ఇలా సేమ్ మళ్ళీ ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని ఇలా యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అన్ని ఫోటోలకి యాడ్ చేసుకోండి. ఇక్కడ బిట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ప్లస్ సైన్ చేసి మొదలకెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని 3 డాట్స్ క్లిక్ చేయండి. ఫుల్ కంపెనీ ఏరియా యాడ్ చేసుకొని బీట్ మార్క్ రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ వేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ సైన్ చేసి మొదలకెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ ఏరియా యాడ్ చేసుకొని బీట్ మార్క్ రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ వేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ సైన్ చేసి మొదలకెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ ఏరియా యాడ్ చేసుకొని బీట్ మార్క్ రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ వేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ సైన్ చేసి మొదలకెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఫుల్ కంపెనీ ఏరియా యాడ్ చేసుకొని బీట్ మార్క్ రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ వేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ సైన్ చేసి మొదలకెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని బీట్ మార్క్ రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ వేయండి. ఇప్పుడు ఫోటో లింక్ చేసి ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకొని ప్లస్ సైన్ చేసి మొదలకెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ ఏరియా యాడ్ చేసుకొని మిడిల్లో అడ్జస్ట్మెంట్ చేసుకొని బీట్ మార్క్ రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ వేయండి. ఏం చేస్తారని స్టార్టింగ్లో ఉన్న ఫోటో లింక్ క్లిక్ చేయండి. ఇక్కడ ప్లస్ సైన్ చేసి కాపీ లేయర్ వేసుకోండి. కాపీ లేయర్ వేసుకొని ఇక్కడ 1/1 ఫోటో లేయర్స్ వదిలేయండి. ఇక్కడ 7.17 దగ్గర ఉన్న ఫోటో లేయర్ సెలెక్ట్ చేసుకొని సో మళ్ళీ మధ్యలో ఒక ఫోటో వదిలేయండి. ఇక్కడ 1/1 ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ సైన్ క్లిక్ చేసి పేస్ట్ లేయర్ క్లిక్ చేయండి. కలర్ వచ్చేసి టైం చేసి పేస్ట్ చేయండి. ఇలా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఫోటో లేయర్ 2 క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ సైన్ చేసి కాపీ లేయర్ వేసుకొని ఇక్కడ 8.21 దగ్గర ఉన్న ఫోటో లైన్ క్లిక్ చేసి ఇక్కడ 1/1 ఫొటోస్ యాడ్ చేసుకోండి. 3 ఫొటోస్ యాడ్ చేసుకొని ప్లస్ సైన్ చేసి పేస్ట్ లేయర్ క్లిక్ చేయండి. కలర్ వచ్చేసి టైం చేసి పేస్ట్ చేయండి. చూడండి ఇప్పుడు ఇలా వస్తుంది. ఫోటో లైన్ క్లిక్ చేసి ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకోండి అన్ని ఫోటో లైన్స్. చూడండి ఇలా వస్తుంది. ఇలా వస్తుంది వీడియో. ఇప్పుడు నచ్చినట్టు లైక్ చేయండి. మన డాట్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంది, మీకు నచ్చిన ఫోటోలు ఎక్స్పోర్ట్ చేసుకోండి.